ఆపరేషన్ తర్వాత సేమ్ డేలో నడిపిస్తాను అన్నారు మీరు. ఎస్. ఆఫీస్‌కి ఎప్పుడు వెళ్ళొచ్చు? అంటే రెగ్యులర్ వాళ్ళ పనులకు ఎప్పుడు వెళ్ళొచ్చు? ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని గంటలు పడుతుంది? యూజువల్గా నేను 2 వీక్స్ ఇస్తానండి వాళ్ళకి టైమ్. ఓకే. కాకపోతే ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఇంటికి ఒక 2 డేస్లో పంపిస్తాం మేము. అచ్చా. ఒక మోకాలు చేస్తే 2 డేస్, ఓకే. 2 చేస్తే 5 డేస్. ఓకే. నేను 2 ఒకసారి చేయను యూజువల్గా. ఓహ్! ఒకటి చేసిన తర్వాత 2 డేస్ గ్యాప్కి ఇంకోటి చేస్తాను. సో ఓకే. సేమ్ హాస్పిటల్ స్టే, దీన్ని స్టాగర్డ్ నీ రీప్లేస్మెంట్ అంటాము. అచ్చా. సో ఒకటి చేసి 2 డేస్ తర్వాత ఆ 2 డేస్ వీళ్ళకి ఈ సర్జరీ అనేది హీలింగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. వాళ్ళ బాడీ కూడా కోపప్ అవుతుంది. ఓకే. సో వాళ్ళకి డ్రింక్స్ కానీ, ఫుడ్ కానీ, మినరల్స్ కానీ, మంచి హెల్తీ ఫుడ్, హెల్తీ జ్యూసెస్ ఇవన్నీ ఇస్తాం 2 డేస్. ఓకే. దాంతో వాళ్ళు రీజ్యూనేట్ అవుతారు. Okay. రీజ్యూనేట్ అయ్యి ఎనర్జైజ్డ్ అయిన తర్వాత ఇంకోటి చేస్తాం. ఓకే. సో ఆ 2 డేస్ గ్యాప్లో కూడా వీళ్ళని నడిపించడము, ట్రైనింగ్ ఇవ్వడము, ఎక్సర్సైజ్ చేయడం అన్నీ చేపిస్తుంటాం. ఓకే. మళ్ళీ నెక్స్ట్ 2 డేస్కి ఇంకోటి చేసిన తర్వాత అచ్చా. 2 మోకాలతో నడిపించడము ఇవన్నీ చేసేసి 5th డే వాళ్ళని ఇంటికి పంపించిన తర్వాత ఫీమేల్స్ అయితే నించోని కుకింగ్ అలాంటివి చేసుకోవచ్చు, ఓకే. ఇంటి వరకు పనులు చేసుకోవచ్చు. ఓహ్! బట్ బయటికి వెళ్ళడం మాత్రం 2 వీక్స్ టైం ఇవ్వాలి. 2 వీక్స్ ఈ పడుతుంది. 2 వీక్స్లో ఏం చేస్తామంటే వాళ్ళకి చాలా మంది అడిగే ప్రశ్నకి, ఈ 2 వీక్స్లో అగ్రెసివ్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే. ఎక్సర్సైజ్ చేయాలి, స్టెప్స్ ఎక్కడం దిగడం నేర్చుకోవాలి, ఓకే. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతాం. రైట్. 2 వీక్స్ మనకి ఎందుకు తీసుకుంటామంటే వాళ్ళు ఈ 2 వీక్స్లో ఎంత చేస్తారన్నది వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది, ఓకే. ఎంత మంచిగా నడవచ్చు అన్నది. సో మా టార్గెట్ ఏంటంటే వాళ్ళు ముందు పెయిన్ స్టార్ట్ అయ్యే ముందు ఎట్లా నడుస్తుండే చక్క అలానే నడిపించడం. ఓకే. ఆ లెవెల్కి తీసుకుపోవడానికి 2 వీక్స్ టైం తీసుకుంటాం. వండర్ఫుల్ సార్.